హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా నిన్న ఫైనల్ రివైజ్డ్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు దేశంలో ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది, క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎంతమంది, క్వాలిఫైడ్ అభ్యర్థులు దేశంలో కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారు, మన రాష్ట్రంలో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, వీటన్నింటినీ అంచనా వేసుకుని మనకు సీట్ వస్తుందా రాదా, ఏ మార్కులకు సీట్ వస్తుంది, ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు పెరిగాయి అనే అన్ని విషయాలపైన తర్జన పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్లు నాకు చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ కళాశాలలో సీటు వస్తుంది, ఏ విధంగా మార్కులు వచ్చాయనే ఆలోచనలోనే ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నిన్న రిజల్ట్ వచ్చిన దాని ప్రకారం ఎలా ర్యాంకులు ఉన్నాయి, క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మన రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్స్ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలా ఉన్నారు, వీటన్నిటిపైన కూడా క్లియర్గా మీరందరూ తెలుసుకుంటేనే మీకు కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమే మీకోసం ప్రతి ఒక్కరికి కూడా ఈ డీటెయిల్స్ వినిపించాలని మీ ముందుకు రావటం జరిగింది. నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 5వ తేదీ దేశం మొత్తం మీద కూడా దాదాపు 4750 సెంటర్లలో ఎగ్జామ్ జరిగితే 571 సిటీలలో ఈ ఎగ్జామ్ అనేది జరిగింది. 14 అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఈ ఎగ్జామ్ అనేది పెట్టారు. కాకపోతే ఈ మే 5వ తేదీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మళ్ళీ 1563 మందికి జూన్ 23వ తేదీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా మే 5వ తేదీ ఎగ్జామ్ పెట్టిన పరీక్ష రాసిన వాళ్ళందరికీ కూడా జూన్ 4వ తేదీ హడావిడిగా ఎన్టీఏ వారు ఫలితాలు రిలీజ్ చేయటం, పేపర్ లీక్ అయింది, అమాంతం ర్యాంకులు పెరిగిపోయాయి అని చాలామంది కూడా కంగారు పడ్డారు. మీ అందరికీ తెలిసిన విషయమే. జూన్ 4వ తేదీ ఏదైతే రిజల్ట్ నీట్ యూజీ 2024 రిలీజ్ చేశారో 720 మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు 67 మంది దేశం మొత్తం మీద ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా మీ అందరికీ డీటెయిల్స్ చెప్తాను, నేను పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. జూన్ 23వ తేదీ 1563 మందికి ఈ నీట్ పేపర్ లీకేజీ గందరగోళం వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం, జూన్ 30వ తేదీ రిజల్ట్ అనౌన్స్ చేయటం, జూన్ 30వ తేదీ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినటం, సుప్రీంకోర్టు వాదనలన్నీ అయిపోయిన తర్వాత నీట్ పేపర్ లీకేజీ అయిన మాట వాస్తవమేను. కాకపోతే క్వాలిఫైడ్ విద్యార్థులు దాదాపు 13,16,000 మంది పైనే క్వాలిఫైడ్ విద్యార్థులు దేశంలో ఉన్నారు. 24 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాశారు. నీట్ పరీక్ష యొక్క పవిత్రతను మనం కాపాడాలి. కాబట్టి తప్పు చేసిన 155 మందిని మనం శిక్షిస్తూ యథావిధిగా కౌన్సిలింగ్ ఈ సంవత్సరం జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఫిజిక్స్ పేపర్లో ఒక 2 ఆన్సర్స్, ఫిజిక్స్ పేపర్లో 2 ఆన్సర్స్ 2 మరియు 4 ఈ రెండిటిలో ఏది అనే దానిపైన ఢిల్లీ ఐఐటికి ఒక 3 సభ్యులతో కూడిన కమిటీ వేసి ఫిజిక్స్లోని 19వ క్వశ్చన్కు 4వ ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి ఎన్టీఏని మళ్ళీ ఫలితాలు విడుదల చేయమని చెప్పింది. ఈ ఎన్టీఏ ఫలితాలను నిన్న ఫైనల్ ఫలితాలను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన ఒక గంట లోపలే ఫలితాలు కూడా విడుదల చేయటం జరిగింది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత 720 మార్కులు గతంలో 67 మంది ఉంటే ఇప్పుడు 17 మంది 720 మార్కులు వచ్చిన వాళ్ళు దేశం మొత్తం మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను 720 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. 17 మంది మాత్రమే 720 మార్కులు వచ్చిన వాళ్ళు దేశంలో ఉంటే 716 మార్కులు వచ్చిన వాళ్ళు
6 మంది దేశం మొత్తం మీద ఉన్నారు. దాదాపు 4,69,000 మందికి రెండో క్వశ్చన్ తప్పు అవటం వల్ల ర్యాంకులు అమాంతం కూడా చాలా తగ్గాయి. అది కూడా 5 మార్కులు ఒక క్వశ్చన్కి తగ్గటం వల్ల 600 పైన మార్కులు వచ్చిన వాళ్ళకి దాదాపు 2,000 ర్యాంకులు డిఫరెన్స్ వచ్చాయి, పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ 615 మార్కులు వచ్చిన విద్యార్థికి 610 మార్కులకు వస్తే దాదాపు 2,000 ర్యాంకులు పెరిగాయి. కాబట్టి విద్యార్థులకి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే 720 మార్కులు వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ లేరు. 716 మార్కులు వచ్చిన 6 మందిలో కూడా ఏపీలోనూ తెలంగాణలోనూ లేరు. కాకపోతే 715 మార్కులు వచ్చిన వాళ్ళు అక్కడ 67 మంది 720 గతంలో వచ్చి ఉంటే వాళ్ళకి 5 మార్కులు తీసేస్తే ఇప్పుడు 715 మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు దేశంలో 77 మంది ఉన్నారు. దేశంలో 77 మంది 715 మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే అందులో మన స్టేట్లో టాప్ 10 దేశంలోనే టాప్ 10 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 విద్యార్థులకి 715 మార్కులు వచ్చాయి. 715 మార్కులు 41వ ర్యాంకు, 44వ ర్యాంకు, 50వ ర్యాంకు, 81వ ర్యాంకు, 85వ ర్యాంకు. ఒక 44వ ర్యాంకు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థి, ఓబీసీ విద్యార్థి 50వ ర్యాంకు, 81వ ర్యాంకు జనరల్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థి, తర్వాత జనరల్ కేటగిరీ విద్యార్థి 85వ ర్యాంకు. ఇదే స్టేట్లో కూడా టాప్ 4 ర్యాంక్స్ అన్నమాట. దేశంలో టాప్ 100 ర్యాంక్స్లో ఆంధ్రప్రదేశ్కు 4 ర్యాంకులు దక్కాయి, 715 మార్కులు. తెలంగాణకు వచ్చేసి 137వ ర్యాంకు, దేశం మొత్తం మీద ఆల్ ఇండియా ర్యాంకులో 137వ ర్యాంకు, తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ అవుతుంది. కాబట్టి విద్యార్థులకు ఇక్కడ మన రాష్ట్రంలో 715 మార్కులు వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక మనం దేశం మొత్తం మీద క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎగ్జామ్కి గత సంవత్సరంలో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఈ సంవత్సరం ఎంతమంది ఎగ్జామ్ రాశారు, వాటి వివరాలు కూడా మనం తెలుసుకోవాల్సి వస్తే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ 2023లో 20,87,462 మంది గత సంవత్సరం రిజిస్టర్డ్ చేసుకుంటే 2024లో వచ్చేసి 24,06,079 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 4 లక్షల మంది అభ్యర్థులు ఈ సంవత్సరం ఎక్కువగా దేశం మొత్తం మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ 2023లో 20,38,596 మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే ఈ సంవత్సరం 2024లో 23,33,297 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాయటం జరిగింది ఈ సంవత్సరం 2024లో. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ 2023లో 11,45,976 మంది 11,45,976 మంది 2023లో క్వాలిఫైడ్ అయితే 2024లో 13,15,853 మంది. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి క్వాలిఫైడ్ మెంబర్సు దాదాపు కూడా 1,69,877 మంది ఉన్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎక్కువగా క్వాలిఫై అయిన వాళ్ళు 11,45,976 గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం 13,15,853. అంటే 1,69,877 మంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. వాళ్ళల్లో కేటగిరీ వైజ్ మనం కానీ ర్యాంకులు కానీ తీసుకుంటే క్వాలిఫైడ్ మెంబర్స్ గత సంవత్సరం ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారో డిఫరెన్స్ ఎంతమంది ఎక్కువగా ఉన్నారో మనం ఆ ఫిగర్స్ కూడా చూసుకుంటే ముందుగా ఓబీసీ క్యాడర్
ఓబీసీ కేటగిరీలో 5,25,194 మంది 2023లో క్వాలిఫై అయితే 2024లో 6,18,525 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 2023కి 2024కి 93,331 మంది ఎక్కువగా ఓబీసీ కేటగిరీలో అభ్యర్థులు ఈ సంవత్సరం ఉన్నారు. ఓబీసీ కేటగిరీలో 93,331 మంది ఎక్కువ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు దేశం మొత్తం మీద ఈ సంవత్సరం ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 2023లో 1,53,674 మంది ఉంటే 2024లో 1,78,741 మంది క్వాలిఫై అయ్యారు. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 25,067 మంది ఎస్సీ కేటగిరీలో ఎక్కువ మంది క్వాలిఫై అయి ఉంటారు ఈ సంవత్సరం. ఎస్టీ కేటగిరీ 56,381 మంది ఈ సంవత్సరం గత సంవత్సరం క్వాలిఫై అయితే ఈ సంవత్సరం 68,501 మంది ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. అంటే 12,120 మంది ఎస్టీ కేటగిరీలో కూడా దేశం మొత్తం మీద ఎక్కువగా క్వాలిఫైడ్ మెంబర్స్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నారు. జనరల్ కేటగిరీ కనుక వస్తే 3,12,405 మంది 2023లో క్వాలిఫై అయితే 2024లో 3,33,929 మంది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారు. అంటే జనరల్ కేటగిరీలో కూడా 21,524 మంది ఎక్కువగా ఈ సంవత్సరం జనరల్ కేటగిరీ ఓసీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ 2023లో 98,322 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 1,16,157 మంది 2024లో క్వాలిఫై అయ్యారు. అంటే ఈడబ్ల్యూఎస్లో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 17,835 మంది ఎక్కువగా ఉన్నారు. చూడండి, అన్ని కేటగిరీల్లో ఓబీసీలో 93,331 మంది, ఎస్సీ కేటగిరీలో 25,067 మంది, ఎస్టీ కేటగిరీలో 12,120 మంది, జనరల్ కేటగిరీలో 21,524 మంది, ఈడబ్ల్యూఎస్లో 17,835 మంది ఎక్కువగా ఈ సంవత్సరం కేటగిరీ వైజ్ ఎక్కువగా క్వాలిఫై అయ్యి ఉన్నారు. కాబట్టి కట్ ఆఫ్ అనేది మనకు ఏపీ ర్యాంకులు వదిలిన తర్వాతే కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ పెరిగిన క్వాలిఫైడ్ మెంబర్సు ఏ కేటగిరీలో ఎన్ని మార్కుల్లో ఉండారో అది కూడా మనకు తెలియాలి. అది తెలియాలంటే ఏపీ ర్యాంకులు విడుదల చేయాలి. ఇంకా మనం కొద్దిగా డీటెయిల్గా గాన స్టేట్ వైజ్ ఎగ్జామ్కు అప్పీర్ అయిన క్యాండిడేట్లు చూసుకుంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారో చూసుకుంటే ఇక్కడ కూడా మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టేట్ వైజ్ ఏపీ తెలంగాణలో 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 68,578 మంది ఎగ్జామ్కి అప్పీర్ అయ్యారు. 64,929 మంది మాత్రమే ఈ సంవత్సరం ఎగ్జామ్కి 2024లో అప్పయ్యారు. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీట్ యూజీ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు 3,649 మంది తక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ మంది 3,649 మంది ఎగ్జామ్ తక్కువగా రాశారు. అదే తెలంగాణలో 72,842 మంది గత సంవత్సరం ఎగ్జామ్ రాస్తే ఈ సంవత్సరం 77,848 మంది ఎక్కువగా ఎగ్జామ్ రాశారు. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5,006 మంది ఎక్కువగా ఎగ్జామ్ రాయటం జరిగింది. కాకపోతే క్వాలిఫైడ్ మెంబర్స్ కూడా మనం చూడాలి కదా. ఎగ్జామ్ రాసిన వాళ్ళు తెలంగాణలో 5,000 మంది ఎక్కువగా ఉంటే ఏపీలో మాత్రం 3,649 మంది తక్కువగా ఉన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం. కానీ క్వాలిఫైడ్ మెంబర్స్ వచ్చే లోపల ఏపీలో గత సంవత్సరం 42,836 క్వాలిఫైడ్ మెంబర్స్ ఉంటే ఈ సంవత్సరం 43,788 మంది 43,788 మంది 2024లో నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్కి క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏపీలో కేవలం
952 మంది మాత్రమే ఎక్కువగా క్వాలిఫై అయ్యారు, గుర్తుంచుకోవాలి. గత సంవత్సరం కంటే ఏపీలో ఈ సంవత్సరం 952 మంది ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. అదే తెలంగాణ గన వస్తే గత సంవత్సరం 42,654 మంది క్వాలిఫైడ్ అయితే ఈ సంవత్సరం 47,356 మంది, అంటే 4,702 మంది ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫై అయ్యారు. ఏపీలో 952 మంది ఎక్కువ క్వాలిఫై అయితే అక్కడ మాత్రం తెలంగాణలో 4,702 మంది ఎక్కువ క్వాలిఫై అయ్యారు. కాబట్టి ఏపీ కన్నా తెలంగాణలో క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. అది మార్కులు 600 పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 550 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ర్యాంకులు విడుదల చేసిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే నిన్న ఆల్ ఇండియా ర్యాంకులు రిలీజ్ చేసిన దాని ప్రకారం 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి 5 మార్కులు తగ్గితే 1900 నుండి 2000 వేరియేషన్ వచ్చింది. 600 నుండి 650 మార్కుల లోపల. అదే 600, 590 ఏ మార్కులు తగ్గన వాళ్ళకి పెద్ద వేరియేషన్ అయితే లేదు. కాకపోతే 526 మార్కులు వచ్చిన వాళ్ళకి దాదాపు 4000 ర్యాంకులు తగ్గాయి. 500 మార్కులు వచ్చిన విద్యార్థికి ఏ మార్కులు తగ్గకుండా దాదాపు 5000 ర్యాంకులు తగ్గాయి. కాబట్టి దీన్ని బట్టి ఏపీలో ర్యాంకులు 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి 500 మార్కులు ఉన్న వాళ్ళకి ఎంత వేరియేషన్ ఉందో. 500 మార్కులు వచ్చిన విద్యార్థికి 5000 ర్యాంకులు తగ్గితే అది మా ఎగ్జామ్ ఫిజిక్స్లో సెకండ్ క్వశ్చన్ అటెండ్ చేయకుండా ఉన్న వాళ్ళకి, అంటే ఆ క్వశ్చన్ రెండో ఆన్సర్ పెట్టకుండా ఉన్న వాళ్ళకి 5000 ర్యాంకులు తగ్గాయి 500 మార్కులకి. 600 పైన అయితే 1900 నుండి 2000 ర్యాంకులు 650 మార్కుల లోపల పెరిగాయి. కాబట్టి ఏపీలో ర్యాంకులు ఆ విధంగా ఉంటే దాదాపు కూడా మన ఏపీ స్టేట్ ర్యాంక్స్, తెలంగాణ స్టేట్ ర్యాంక్స్ విడుదల చేసిన తర్వాత మనకి ఇంకా పిక్చర్ క్లారిటీగా వస్తుంది. కాకపోతే ఈ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు చెప్పాలి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అని 15% సీట్లు ఉంటాయి. ఆ 15% ఆల్ ఇండియా కౌన్సిలింగ్ను చేసి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు, అంటే DGHS హెల్త్ సైన్సెస్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ని ఈసారి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 15% సీట్లు వచ్చేసి వాళ్ళు భర్తీ చేస్తున్నారు ఆల్ ఇండియా కోటాలో. అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ మరియు డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ, ESI హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లోనూ, ఇలా అన్ని కళాశాలల్లో 15% సీట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తుంటే రాష్ట్రాల వాటా 85% సీట్లను మాత్రం ఆయా రాష్ట్రాల హెల్త్ సైన్సెస్ వాళ్ళు, కౌన్సిలింగ్ అథారిటీ అంటారు వాళ్ళని. కాబట్టి ఆయా రాష్ట్రాలకే ఈ సంవత్సరం కూడా 85% సీట్లని ఫిలప్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను వీళ్ళకి అప్పగించిందన్నమాట. కాబట్టి విద్యార్థులు అందరికీ కూడా ఇక ఆల్ ఇండియా కోటా గురించి, స్టేట్ కోటా గురించి, కన్వీనర్ సీట్ల గురించి, మేనేజ్మెంట్ సీట్ల గురించి, NRI సీట్ల గురించి పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఏపీ ర్యాంకులు, తెలంగాణ ర్యాంకులు బుధవారం లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంక పోయి డేటా తెచ్చుకొని ఆ డేటాను మార్చి డేటా ఎంట్రీ చేసుకొని వాళ్ళు ర్యాంకులు రిలీజ్ చేయాలి. బుధవారం లోపల మనకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో గాన తెచ్చుకొని ఉంటే ఏ క్షణమైనా రిలీజ్ చేయొచ్చు. గతంలోనే గాన ఈ రిజల్ట్ని గాన డేటా గాన మన ఏపీ, తెలంగాణ హెల్త్ సైన్సెస్ వాళ్ళు తెచ్చుకుని కానీ ఉంటే ఇక్కడ ఏపీలో డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో KNR హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కనుక ముందుగానే వెళ్ళి తెచ్చుకుంటే
ఏ క్షణమైనా రిజల్ట్ అనౌన్స్ చేయొచ్చు ఏపీ ర్యాంకులు. లేకపోతే బుధవారం లోపల ఖచ్చితంగా ఏపీ ర్యాంకులు, తెలంగాణ ర్యాంకులు రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ గురించి, స్టేట్ కౌన్సిలింగ్ గురించి, ఎన్ని సీట్లు ఉన్నాయి, కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, వీటన్నిటి గురించి కూడా క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. కొద్దిగా సమయం పట్టినా కానీ వీడియో మొత్తం చూసి మీరు సబ్జెక్టు నేర్చుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటేనే మీకు టెన్షన్ తగ్గుతుంది. మనం ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను విద్యార్థుల ముందు, విద్యార్థుల తల్లిదండ్రుల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మనం ఏ న్యూసు లేకుండా అనఫిషియల్గా కటాఫ్ తగ్గిపోతుంది, 40 మార్కులు ఉంటుంది కటాఫ్, 50 మార్కులు ఉంటుంది అనేది అవాస్తవాలు. ఏపీలో 952 మంది మాత్రమే క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారు. కాకపోతే 600 ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అది వాస్తవం. ఎక్కువగా ఉన్నారని మాత్రాన కటాఫ్ అమాంతరం 40 మార్కులు 50 మార్కులు అయితే పెరుగుతుందని మాత్రం మీరు ఊహించుకోవద్దండి. ఏ కేటగిరీకి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారు, దేశం మొత్తం చెప్పాను మీకు. ఇక స్టేట్లో ఎంతమంది ఉంటారనేది మనకి తెలియాల్సి ఉంది. దాన్ని బట్టి ఆయా కేటగిరీలో మీకు ఎంతమంది ఉన్నారనేది క్లియర్గా మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు ఇన్ఫర్మేషన్ని అఫీషియల్ వెబ్సైట్లో చూసి తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.